నా పేరు రఘుపతి రెడ్డి, చిన్నకోడూరు గ్రామం, చిన్నకోడూరు మండలం. అయితే ఏమైందంటే మేము ఒక 7 ఎకరాలలో మునిగే సాగు చేసాము. మామూలుగా విత్తనాలు వచ్చేసి కేజీకి వచ్చేసి 3000 నుంచి 4000 మధ్యలో దొరుకుతాయి విత్తనాలు. దాన్ని ఏమంటారంటే ఫస్ట్ మామూలు కల్టివేషన్ చేయించి రోటోవేటర్ వేయించి దుక్కి సాఫ్ చేయించుకోవాలి. తర్వాత డెప్త్ ఇట్లా వచ్చేసి 4 మీటర్లు ఇట్లా ఉంటుంది. ఇట్లా పొడవు వచ్చేసి 2 మీటర్లు ఉంటుంది. మామూలుగా డ్రిప్కే పెడతాము. కొంతమంది కాలువలు కూడా పెట్టుకుంటారు. కాకపోతే డ్రిప్కు మంచి ఈల్డింగ్ వస్తుంది. డ్రిప్ ద్వారా మంచి పంట వస్తుంది. అది ఏమవుతుందంటే మనము జూన్ ఫస్ట్ వీక్లో ఇత్తులు నాటుకోవాలి. నాటుకుంటే ఏమవుతుందంటే మొక్క మొలిచాక ఈ స్టేజ్కి వచ్చాక దాన్ని ఇగురు కానీ చేయడం చేస్తే చెట్టు గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది. అట్లా రావడం ఏమవుతుందంటే పిలకలు ఎక్కువ వచ్చి మనకు పూత కానీ దిగుబడి కానీ అలాంటివి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మామూలుగా చూడండి, ఇట్లా చెట్టు బాగా మంచి గ్రోతింగ్ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ క్రాప్కి వచ్చేసి మనకు అక్టోబర్ నవంబర్లో ఫస్ట్ క్రాప్ తెంపుకుంటాం. ఒక 1 మంత్లో 2 క్రాప్స్ అట్లా 2 లేదా 3 మంచి ఈల్డింగ్ వస్తే 3 క్రాప్లలో తెంపుకుంటాం. ఇక మార్కెట్లో మనము ధరను బట్టి అట్లా మనకు దిగుబడి అట్లా వస్తుంటుంది అమౌంట్. ప్లస్ రెండోది వచ్చేసి ఏంటంటే ఈ వాతావరణం అనుకూలించకపోతే మనకు పిందె ఇట్లా మామూలుగా ఎర్ర రావడం కానీ లేకపోతే పూత రాలిపోవడం కానీ వాతావరణం బట్టి అట్లా ఉంటుంది. మంచి సహకరిస్తే మనకు ఈల్డింగ్ మంచిగా వస్తుంది. కాయ కానీ మనకు పూత కానీ నిలబడితే మంచి కాయ వస్తుంది. స్ప్రేలు వచ్చేసి మనకు మామూలుగా పురుగుకి ఎక్కువ ఉండదు స్ప్రేయింగ్ అనేది. పూత రాలకోకుండా ప్లస్ మళ్ళీ పెయిన్ రాకుండా చేసుకుంటూ స్ప్రే చేస్తాము. ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాము. పెట్టుబడి వచ్చేసి మనకు ఎకరాకు ఒక 50 నుంచి 60,000 ఖర్చు వస్తుంది. పైపులు కానీ డ్రిప్ కానీ విత్తనాలు కానీ ఎకరాకు 50,000 ఖర్చు వస్తుంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే జూన్ ఫస్ట్ వీక్లో చెట్లను కట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ అట్లా ఖర్చు వస్తుంది. సెకండ్ ఇయర్ మనం అవే మొదలతోని ప్లస్ ఇగురు వస్తుంది, మనకు కాయ వస్తుంది, పూత వస్తుంది, మంచి దిగుబడి కూడా వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి మనకు ఒకసారి నాటితే 5-6 ఇయర్స్ అట్లా వస్తుంది మునిగే. మనం మేలో కట్ చేస్తాము, మళ్ళీ మే వరకు కాస్తుంది. దాన్ని ఏమంటారు కట్ చేయడం జరుగుతుంది. ఆ మధ్యలోనే మనం క్రాప్ తెంపుకోవడము అన్నీ అలా ఉంటాయి. మార్కెట్ కరీంనగర్, హైదరాబాదు అంటే మార్కెట్ మనం రేటును బట్టి మంచి రేటు వస్తే హైదరాబాద్కి వెళ్తాము. ఇక్కడ కరీంనగర్ కూడా రేటు వస్తుంది అంటే ఇక్కడ కరీంనగర్కి వెళ్తాం. మంచి కాయ పచ్చగా వచ్చి మంచి ధర ఉంటే మనకు 50, 60, 70 లాస్ట్ 100, 150 దాకా కేజీ అట్లా నడుస్తుంది మార్కెట్లో.